షాకీర్ గారు కూడా అంటున్నారు, లక్ష్మణ్ గారు చెప్పారు. ఆమె అంటే బీజేపీ అంటే చాలా ఎబ్రివేషన్ చాలా కాలంగా చెప్తున్నారు. బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవను, ముగ్గురికి ఏం తేడా లేదని. ఇప్పుడు కూడా దాగుడు మూతలు అయితే బీజేపీ దాగుడు మూతల ఆట మీ ఇద్దరితో ఆడుకుంటుంది. మీరేమో సైలెంట్గా చూస్తున్నారు. పవన్ ఏమో నేను ఎన్డీఏలో ఉన్నా అంటున్నారు. బీజేపీ పవన్ ఎన్డీఏలో ఉన్నాడు అంటారు. టీడీపీకి వచ్చినప్పటికీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చివరికి మొన్న మా డిబేట్లో జనసేన నాయకులు ప్రసాద్ గారు కూడా చెప్తారు, ఇప్పుడు మేమైతే బీజేపీ అయితే ఒంటరిగా పోతుందని వాళ్ళు బీజేపీ నాయకులు చెప్పేశారు మా డిబేట్లో. ఏమంటారు బాలాజీ గారు? ఇప్పుడు ఒకటి రెండు అంశాలు మనం చూసుకున్నాం. షర్మిల గారి విషయంకి వచ్చేసరికి ఒకటి, షర్మిల గారు ఏదైతే మాట్లాడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి డోలాయమన్ పరిస్థితి కానీ, ప్రజా అభివృద్ధి వ్యతిరేక చర్యలు కానీ, అక్రమంగా ఉండటం కానీ, అవినీతి పరంగా కానీ, అక్రమ కేసులు పెట్టి ఎంతో మంది జైల్లో తోయటం కానీ, ఇవన్నీ వాస్తవ పరిస్థితులు ఆమె చెబుతుంది. అయితే షర్మిల గారి గురించినటువంటి చర్చ ఏంటంటే, కొంత కుటుంబంలో ఉన్నటువంటి ఆ కక్షలు కానీ, ఆ కార్పణ్యం వాళ్ళిద్దరి మధ్య ఉంటాయి. ఎందుకంటే ఆమె వైసీపీలో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణం లాగా పాదయాత్ర చేయటం, అవన్నీ తిరగటం, సబ్స్టిట్యూట్ చేయడం కూడా జరిగింది. తర్వాత బస్సు యాత్ర కూడా చేసింది. తర్వాత వాళ్ళ మధ్య ఉండే డిఫరెన్స్లో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకోవటం, తర్వాత ఎన్ని మార్పులు మనం చూస్తున్నాం. అయితే ఏదేమైనప్పటికీ ఆమె మాట్లాడుతున్న మాటలు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. అంటే బయట వాళ్ళు తెలుగుదేశం ఇప్పుడు దాకా విమర్శిస్తున్నది ఏదైతే మాటలు జరుగుతున్నాయో, ఏదైతే అభివృద్ధికి వ్యతిరేకంగా వైసీపీ పోతుందంటున్నారో, ఈ 4.5 సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా తన విద్యుక్త ధర్మంగా ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో జరిగే అరాచక పాలన వ్యతిరేకించడం కోసం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతుందో, ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో షర్మిల గారు జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఆమె కూడా చేయందుకున్నారు. భరించలేనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇందాక సోదరులు చెప్పినట్టు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చారు స్క్రిప్ట్, స్టార్ క్యాంపెయినరా, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మాట్లాడటం. ఎవరు రాజకీయ ఎగ్జిడెన్స్ కోసం వాళ్ళు మాట్లాడతారు, ఎవరు అవసరాల కొద్దీ ప్రజల్లో వాళ్ళ పార్టీ స్టాండ్ తీసుకెళ్ళడానికి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడే క్రమంలో షర్మిల గారు ఒక స్టెప్ ముందుకు తీసుకొని వాస్తవ పరిస్థితులు కొంచెం వాళ్ళ మధ్య ఉన్న వైరంతో పాటు వాస్తవ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉందో ఆ స్టాండ్ తీసుకుని పనిచేస్తున్నట్టు పరిస్థితి మనకు బాగా కనపడుతుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ క్యాంపెయినరా, చంద్రబాబు నాయుడు గారు వదిలేరు, ఇవన్నీ వైసీపీ సరిగ్గా ఎదుర్కోలేక, ఒక పక్కన షర్మిలను ఎదుర్కోలేకున్నారు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రజాయాత్రలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి పోతున్న పరిస్థితి కానీ, చంద్రబాబు నాయుడు గారికి ప్రజల నుంచి వస్తున్న మద్దతు కానీ, ఇవన్నీ అంగీకరించలేని వైసీపీ రకరకాల బాణాలు ఇస్తుంది. అయితే షర్మిల గారు కూడా కొన్ని అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడుతున్న కారణం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన విమర్శల దృష్ట్యా ప్రతిపక్ష పార్టీని కూడా ఏది అనకపోతే తను నిజంగా వాళ్ళు చెప్పే ఆరోపణలకి అవకాశం ఇచ్చినట్టుంటుందని ఏ ఊరి మీద విమర్శ చేయాలా? ఎప్పుడైనా ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ప్రజలకి అవసరమైన పరిపాలన అందించినప్పుడు, వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేయనప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఆ బాధ్యత తీసుకొని ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. అలాగే షర్మిల గారు కూడా వైసీపీ మీదే మాట్లాడాలి. కాకపోతే ఇక్కడ వచ్చినట్టు విమర్శల్ని ఆమె కూడా తట్టుకుంటానికి ఒక బాణం తెలుగుదేశం మీద కూడా కొన్ని అక్కడక్కడ చెణుకులు విసురుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే, వైసీపీ చేస్తున్న దుర్మార్గాల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడుతుంది. సరే, మధ్యలో వైరాలు ఉన్నాయి, ఇందాక మీరు చెప్పినట్టు విజయమ్మ గారిని ప్రాధేయపట్టడం, ఏదో జరుగుతున్నటువంటి చర్చలు మాత్రం జరుగుతున్నాయి. డెఫినెట్ గా ఇంటి గుట్టు ఎక్కడైనా చూడండి, రామాయణంలో తీసుకున్నా, భారతంలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అసలు వాస్తవ పరిస్థితుల్లో ఆ వ్యక్తి నైజం అవన్నీ బాగా క్లారిటీగా బయటకు వస్తాయి. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి కానీ, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితులు, తనకున్నటువంటి అవగాహనతో ఆమె ఓపెన్ గా మాట్లాడుతున్న దాన్ని వైసీపీ తట్టుకోలేక ఒక పక్కన ఆమె విమర్శిస్తూనే, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు మీద ఒక బాణాలు వేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయినకి షర్మిల గారికి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. అయితే గీతే కూడా ఆమె సిస్టరే, జగన్మోహన్ గారి చెల్లెలు. ఇక్కడ ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో జరిగే అరాచక పాలన ఆయన దృష్టికి ఇస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆమెను వదిలేసి ఆమె ద్వారా ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఇవాళ తెలుగుదేశం పార్టీకి లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ
ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజాక్షేత్రం నుండి ఈ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అవినీతి, 500 రూపాయలు నిసుకని 10,000 రూపాయలు అమ్ముకుంటున్న పరిస్థితి, మద్యపాన నిషేధం అన్నారు, అక్రమ మద్యాలు ఏరులై పారుతుంది, ఎక్కడ చూసిన అవినీతి తాండవిస్తుంది, ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, హత్య కేసులు పెడుతున్నారు. మీరు రఘురామకృష్ణరాజు వాళ్ళ సొంత ఎంపీని లోపలేసి కొడితే ఆఖరికి ఒక ఎంపీ, సాక్షాత్ ఒక ఎంపీ తన స్వస్థానానికి రావడానికి అంటే సొంత ఎంపీగా లేడు కదా, సొంత ఎంపీగా లేడు కాబట్టి ఆయన తిరుగుబాటు గళవిప్పారు. వీళ్ళు చేయాల్సిన అంటే ప్రజాస్వామ్యాలు కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. మీరు అన్నారు ధర్మిల గారు అక్కడ ఉన్నారు, ఇక్కడికి వచ్చారు, లేదా ఇంకొకరు మాట్లాడతారు, రకరకాల రాజకీయ కోసం ఎవరు మాట్లాడినా నువ్వు ప్రజాస్వామ్యాలు బ్రతకనివ్వాలి కదా మనిషిని. నిన్ను కాదంటే నువ్వు కొట్టేస్తావా, చంపేస్తావా? నువ్వు కాదంటే విమర్శిస్తావా? నిన్నటిదాకా ఇప్పుడు షర్మిల గారి మీద ఆ దాడి చేయాల్సిన అవసరం ఏంటి? మాట్లాడండి. ఆ మాట్లాడిన మాటల్లో రియాక్ట్ అవుతుందంట పాలన చూసి. షాకీర్ గారు చెప్పేది ఏంటంటే జగన్ పాలన చూసి ఎవరో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయటం లేదు, రాష్ట్రమే రియాక్ట్ అవుతుంది. షర్మిల ఎట్ట మాట్లాడుతుంది జగన్ పాలన చూసి అని బాగా తన్మయంలో ఉండి జగన్ పాలన యొక్క మంత్రముగ్ధులయ్యి ఆ రకమైన విమర్శలు తట్టుకోలేకపోతున్నారు. మీకు ఇచ్చిన ప్రశ్నకి నేను చెప్పాలి కదా శ్రీనివాస్ గారు, మీరు అడిగిన ప్రశ్న రైట్ క్వశ్చన్. ఇవాళ షర్మిల గారు కొత్తగా వచ్చి మాట్లాడి 4 రోజుల నుంచి 1 వీక్ నుంచి ఆ మాట్లాడుతుంది. ఈ 4.5 సంవత్సరాలు అనేకమైన విషయాలను చంద్రబాబు నాయుడు పదే మాట్లాడుతున్నారు. ఒక పక్క లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ అనేక అంశాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల మీద జరుగుతున్న దాడుల గురించి చెప్పారు, అక్రమాల గురించి చెప్పారు. అక్కడ చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, ఒకసారి మీరు అట్లాగే ఉండండి, బాలాజీ గారు అట్లాగే ఉండండి. షాకీర్ గారు ఇందాక ఒక్క నిమిషం, షాకీర్ గారు ఇందాక రియాక్ట్ అయ్యారు. అంటే ప్రభుత్వం యొక్క పాలన మీద ఎవరు విమర్శించినా తట్టుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు. అది జడ్జిలైనా ఎవరినైనా ట్రోల్ చేస్తాం, అంతేనా? ప్రజలు తట్టుకోలేక ట్రోల్ చేస్తున్నారా?